మరొకసారి మీకు అందరికీ వందనాలు, సేవకులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని కృపను బట్టి దైవజనులు కీర్తిశేషులు సుఖదానమయ్య గారు, మా అమ్మగారు మరి సంతోషమ్మ గారు, మరి దేవుడు మమ్మల్ని ప్రేమించి నాన్నగారిని 60వ సంవత్సరంలో ఈ ప్రాంతానికి తీసుకురావడం, ఉద్యోగ నిమిత్తం వారు రావడం, మా అమ్మగారు ఇద్దరు కలిసి ఉద్యోగ నిమిత్తం రావడం, ఈ ప్రాంతాల్లో మరి ఉద్యోగం చేసుకుంటూ దేవుని పరిచయం చేయడం, మరి అంతేకాకుండా వారికి 4 సంతానాన్ని దేవుడు ఇచ్చాడు. 4లో 3 ఆడబిడ్డలు, నేను ఒక్కడిని కొడుకుని. 2 నాకంటే పెద్దవారు, నేను మధ్యలో మూడోవాడిగా ఉన్నారు. మరి 4వదిగా మరి మీకు తెలిసిన ప్రిన్సిపల్ మేడం గారు అంటాం, సుమాధర్శన్ గారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుని కృప బట్టి నాన్నగారు అమ్మగారు కలిసి ప్రార్థన చేసి మరి మా అందరి కొరకు ప్రతి ఉదయం తెల్లవారుజాము 4 గంటలకు లేచి ఖచ్చితంగా ప్రార్థన పెట్టేవారు. మాకు ఎందుకు అలవాటు అయిపోయిందంటే, ఇప్పుడు తెల్లవారుజాము 3 గంటలు 4 గంటలు లేగడం, మా నాన్నగారు ఆ రోజుల్లో పెట్టినటువంటి ఆ క్రమశిక్షణ ఇప్పుడు మమ్మల్ని లేపేస్తుంది. కనుక మిమ్మల్ని కూడా పొద్దున్నే లేకమంటున్నాను అనమాట. దేవునికి స్తోత్రం కలుగుతారు. కనుక నాన్నగారు ఆ రోజుల్లోనే 4 గంటలు వేసి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పట్టుకుని ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉన్న పాటలన్నీ పాడుతూ ఉండేవారు. అలాగే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే మరి మా పెద్దకు రక్షించబడింది, మా చిన్నకు రక్షించబడింది, నేను ఇంకా రక్షణ పొందలేదు. అప్పుడు మా ఇంట్లో మరి ప్రార్థన చేస్తూ ఉన్నారు, ప్రభా నా కొడుకును కూడా రక్షించు ప్రభా అని. దేవుని కృప బట్టి 1986వ సంవత్సరం అక్టోబర్ 8వ తారీఖు సాయంకాలం 5 గంటలకు ఒక యవనస్తుల కూటంలో దేవుడు నన్ను దర్శించి, మంచు విడిపోవునట్లుగా నీ పాపములను, మబ్బు తొలగునట్లుగా నీ అతిక్రమములను నేను తుడిచివేసి ఉన్నాను, నా వైపు మళ్ళుకో అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతున్నాడు. దేవుని యొక్క మహాకృప ఆ 1986వ సంవత్సరం అక్టోబర్ 8వ తారీఖు సాయంకాలం 5 గంటలకు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను కలుసుకుని నా జీవితంలోనికి రావడం, మరి నేను రక్షణ పొందడం. ఆ తర్వాత నాన్నగారిని అడిగితే బాప్తీసం 17వ సంవత్సరంలో బాప్తీసం తీసుకున్నాను. ఆ తర్వాత నాన్నగారితో కలిసి నాన్నగారు వెళుతున్న స్థలాల్లో పరిచయం చేయడం. మరి 22వ సంవత్సరం రోజులకల్లా నాన్నగారు మీటింగ్స్ ఏర్పాటు చేసినప్పుడు ఆ మీటింగ్స్లో దైవజనులు శ్యామరాజు గారని హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు వారు వర్తమానం అందిస్తున్నప్పుడు శిరస్సుపల్లిలో నేను చెయ్యి పైకెత్తి నేను దేవుని సేవ చేస్తానని తీర్మానం చేసుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. అప్పటికే నేను RECలో నేను పని చేస్తూ ఉండేవాడిని. ఆ తర్వాత నేను ఉద్యోగ ప్రయత్నం కొరకు ఎన్నో రకాలుగా మరి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడిని. మరి దేవుని యొక్క కృపను బట్టి 22వ సంవత్సరంలో ఎప్పుడైతే ప్రభు తన వాక్యం ద్వారా నాతో మాట్లాడాడో, అప్పుడు నేను నా జీవితంలో ఒక తీర్మానం చేసుకుని ప్రభువా నీ సేవ చేస్తాను అన్నాను. అది నాన్నగారికి చెప్పినప్పుడు నాన్నగారు ఏం చేశారంటే, టౌన్లో సేవ చేయడం కాదు నాయనా, ఇలాంటి దేవుని ఎరగని ప్రాంతాల్లో, అప్పుడు నాన్నగారు యూఏ ఎడ్యుకేషన్ తర్వాత NFE స్కూల్స్గా మరి ఆయన సూపర్వైజర్గా పనిచేస్తున్నప్పుడు ఈ ప్రాంతాలన్నీ చూసినప్పుడు దేవుని గురించి ఎరిగిన పరిస్థితులు లేవు. అలాంటప్పుడు నాన్నగారు ఏం చేశారంటే, ఈ ప్రాంతంలో సేవ చేస్తే మంచిదని నాన్నగారితో పాటు వారి స్నేహితులు జోసెఫ్ గారు ఇద్దరు కలిసి ఈ ప్రాంతాలకు వచ్చి చూసి ఇలాంటి ప్రాంతంలో సేవ చేయడం మంచిదని వారు పంపించినప్పుడు వారు ఇచ్చిన దీవెనతో నేను ఈ ప్రాంతానికి రావడం, దేవుని కృపను బట్టి ఈ ప్రాంతంలో చక్కని పరిచర్యలు జరిగించడానికి దేవుడే కృప చూపాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది శక్తి చేత బలం చేత కాదు, కానీ దేవుని యొక్క ఆత్మ ద్వారానే ఈ కార్యాలు చేయగలుగుతున్నాం అని చెప్పడానికి సంకోచం కూడా లేనేలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాంటి దినాల్లో 30 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు రోడ్లు సరిగా లేవు, ఈ చుట్టూ వాతావరణం అంతా కూడా సరిగా లేదు. ఇక్కడ చిన్న పాప ఉండేది. ఆ తర్వాత రేకింట్లోకి వచ్చాను. రేక్ అయిన తర్వాత అలా నెమ్మదిగా ఆ ఇల్లు కట్టుకోవడానికి దేవుడు ఎంతో కృప చూపుడు. ఇవన్నీ చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ ప్రతి పరిస్థితుల్లో ఇంటి నుండి వేరు చేశాడు, కుటుంబం నుండి వేరు చేశాడు, పరిస్థితులన్నీ చేదుగా చేశాడు, ఒంటరిగా చేశాడు. ఇది నేను అందరూ ఉంటే నేను చేసినటువంటి పరిచర్య కాదు. ఇది దేవుడు ఒక చెట్టులో నుండి కర్రను ఎలాగైతే వేరుపరిచాడు, మరి అహరోను కర్రని బయటికి తీసుకొచ్చినట్లుగా దేవుడు వెలుపలకు పెట్టి అద్భుతమైనటువంటి కృపలో ఈ కర్రను చిగురింపచేస్తూ వచ్చాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా.
దీని వెనకాల ఎంతో శ్రమ, ఎంతో కష్టం, ఎంతో కన్నీళ్లు, ఎన్నో దుఃఖాలు, ఎన్నో రకాల భయానకమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్ళవలసి వచ్చింది. ఎన్నో రకాల వ్యాధులతో బాధపడుతూ ఉండేవాడిని, ఎన్నో రకాల అనారోగ్యాలతో బాధపడి ఉండేవాడిని. కొన్నిసార్లు తిండి ఉండేది కాదు, కొన్నిసార్లు సరైన వస్త్రం ఉండేది కాదు, సరైన అనుకూలమైన పరిస్థితులు ఉండేవి కాదు. అలాంటి పరిస్థితుల్లో దేవుని కృప బట్టి 1 by 1 దేవుడు ఆశీర్వదించి దేవుడు ఒక వాగ్దానం చేశాడు. అబ్రహాముని ఆశీర్వదించినట్టుగా నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడిచ్చినటువంటి మాట పట్టుకుని, నీ ఎదుట ఏ మనుషుడు నిలువ జాలడని యెహోషువకి చెప్పినట్లుగా మాటలను ప్రభువు నాకు ఇచ్చి ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు దేవుడు తన కార్యాలు చేస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అప్పుడు నేను ఒంటరిగానే ఉన్నాను, ఇప్పుడు దేవుడు 1000 మందిగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. గ్రామాల్లో వెళ్ళాను, ప్రాంతాల్లో వెళ్ళాను. ప్రతి గ్రామంలో నూతన సంవత్సరం వచ్చినప్పుడు కల్లా నా బర్త్డే అయిపోయిన వెంటనే 28వ తారీఖుని ఏదో ఒక గ్రామంలోకి వెళ్ళడం, పరిచర్య ప్రారంభించడం, అట్లాగూ ఈ ప్రాంతాలన్నీ పరిచర్యను కొనసాగించడానికి దేవుడు కృప చూపుతూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అంతేకాకుండా మరి పాస్టర్ గారు, నాన్నగారు, చెల్లి కూతురు దేవుని కృప బట్టి మంచి సేవలో మరి సాకారిగా దేవుడు నిలబెట్టి ఆయన పరిచర్యలో మమ్మల్ని నడిపిస్తూ ఉంచుతూ ఆయన తన కార్యాలన్నీ చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇది మామూలు విషయం కాదు. ఒక సేవకుడికి సేవకురాలుగా ఉండడం అనేది అంత సులువైన విషయం కాదు నేటి దినాల్లో. కానీ సేవకురాలు మరి ఎంతో చక్కగా విధేయత కలిగి మరి చక్కగా నా వెనకాల దేవుని యొక్క సేవకుడుగా మరి యజమానిగా నన్ను గౌరవించి ఈ పరిచర్యలో సహకరించడం, మరి దేవుడు మమ్మల్ని ప్రేమించి చక్కని కుమారుడు దేవుడు అనుగ్రహించడం, జాన్ శామ్యుయల్ దినకరన్ని ప్రభు మాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. లేట్గానే వచ్చినా లేటెస్ట్ గా ఉన్నటువంటి బిడ్డ. దేవునికి స్తోత్రం కలుగుగాక. చక్కగా పాడతాడు, చక్కగా దేవుని మహింపరుస్తాడు, ఆ దేవుని కార్యాలు చేస్తాడు. జాన్ శామ్యుయల్ దినకరన్ నేను ఎందుకు పేరు పెట్టానంటే, జాన్ అన్నది కొత్త నిబంధనలో మొదటి ప్రవక్తగా, రెండవదిగా సామ్యుయేలు పాత నిబంధనలో మొదటి ప్రవక్తగా. దినకరన్ గారు ఈ ప్రాంతానికి మొట్టమొదటిగా ఆయన వస్తున్నప్పుడు ఎన్నో బలమైనటువంటి కార్యాలు చేయడం మాత్రమే కాదు, చక్కని మరి దేవుని నామాన్ని మహిమపరుస్తూ అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు వారి ద్వారా మరి దేవుడు జరిగిస్తూ ఉన్నాడు ఆ రోజుల్లో. కనుక జాన్ శామ్యుయల్ దినకరన్ అని ఇందులో పేర్లు కూడా ఉన్నాయి. ఎందుకంటే మా అమ్మగారి యొక్క నాన్నగారి పేరు సామ్యుయేల్, అందుకని సామ్యుయేల్ని ఇక్కడ పెట్టారు. స్తోత్రం కలుగుగాక. పాస్టర్ గారి పేరు, మా ఇంట్లో అందరి పేర్లు కూడా ఎస్తోనే మొదలవుతాయి కనుక ఎస్ తీసుకొచ్చేసాం అందులో. దేవునికి స్తోత్రం కలుగుగాక. జే అంటే మా నాన్నగారు, నా పేరు జీవన్ వినోద్ బాబు. మామూలుగా వాస్తవంగా నా పేరు జీవన్ వినోద్ బాబు. మా తాతయ్య గారి పేరు జాకబ్. కనుక మా నాన్నగారి పేరు తాతయ్య గారు 6 రూపాయల ఉద్యోగం, టీచర్ ఉద్యోగం. ఆయన 6 రూపాయలు టీచర్ ఉద్యోగం చేస్తూ ఎంతో బలమైన పరిచయం చేశారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. కనుక అక్కడ జే తీసుకొచ్చి జాన్ అని పెట్టారు. ఇక డి దినకరన్ గారు అంటే నాన్నగారి పేరు సుఖ దానము. ఏం దానము? దానం అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగుగాక. కనుక డి అందులో కలిపి దానం, సుఖదానంగా దేవుని యొక్క పరిచయలో ఆయన ఎంతో చక్కగా వాడబడ్డారు. మరి జాన్ శామ్యుయల్ దినకరన్ గారు కూడా ఆ దినకరన్ కూడా అలా వాడబడాలని నేను ఆశపడుతున్నాను. కనుక దేవుడి సన్నిధిలో బిడ్డ చక్కగా ఎదగాలని మా కోరిక ఏంటంటే దేవుని పరిచయం చేయాలి, బాగా చదువుకుని దేవుని కార్యాలు చేయాలని ఇంతే కోరిక తప్ప మరొక కోరిక, మరొక ఆశ లేదు. కనుక రాబో దినాల్లో దేవుడిచ్చిన వాగ్దానం కనుక, దేవుడిచ్చిన మాట కనుక, దేవుడిచ్చిన బిడ్డ కనుక ఖచ్చితంగా రాబో దినాల్లో బలమైన పనిముట్టుగా ఆయన మహిమ కొరకు దేవుడు వాడుకును గాక. వాస్తవంగా ఈరోజు ఎవరిని పిలవాలని ఆశించినప్పుడు, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు కృప చూపించి దైవజనులు రెవరెండ్ డాక్టర్ విక్టర్ ప్రభాకర్ రావు గారిని మన మధ్యకి తీసుకొచ్చారు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. వారు ఎంతో బలమైనటువంటి దైవజనులు, గొప్ప దైవజనులు, మరి నిర్మోహమాటంగా మాట్లాడేటువంటి గొప్ప దైవజనులు, మరి దేవుని సేవకుల్ని కనపరిచి దేవుని యొక్క కార్యాల్లో ముందుకు నడిపించాలని గొప్ప విశ్వాసం కంటే దైవజనులు. అంతేకాదు నన్ను ఎంతో ప్రేమిస్తారు. మేము ఒక్కసారి కలుసుకున్నాం. స్తోత్రం కలుగుగాక. ఒక పెళ్లిలో కలుసుకున్నాం. ఆ పెళ్లిలో చూశారు, ఇక అక్కడి నుంచి మొదలు పెట్టారు ఐ లవ్ యూ వినోద్ అన్నారు. స్తోత్రం కలుగుగాక.
నువ్వంటే నాకు ఎంతో ఇష్టం అన్నారు. ఆ తర్వాత మరి వెదురుపల్లిలో మన ప్రియులు అబ్రహాం గారి చర్చిలో కలుసుకున్నాము. మళ్ళీ ఈ దినాన్ని ఇక్కడ కలుసుకోవడానికి దేవుడు కృప చూపాడు. అయ్యగారు రావడం మాకు చాలా సంతోషం. మీ ఆశీర్వాదాలు మా మీద, మా కుటుంబం మీద, మా పరిచయం మీద ఉండాలని కోరుతున్నాను. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday,